అక్షయ్ అవని దగ్గరికి వచ్చి మరి కాసేపట్లో నీ ఆశ నా కోరిక కూడా తీరబోతుంది అవని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ వైపు చూసి నేను అడిగిన కోరిక మీకేంటో గుర్తుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నీకు కావాల్సింది ఈ ఇంట్లో స్థానమే కదా, అలాగే ఈ ఇంట్లో ఉండాలి నువ్వు, అంతే కదా, ఈ రెండు కాసేపట్లో జరుగుతాయి, అది గుర్తుపెట్టుకో, నా మీద నమ్మకం ఉంచు అవని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. నేను మీకు దూరంగా ఉండలేకపోతున్నానండి, ఎలాగైనా సరే మళ్ళీ మన ఇంట్లోకి నేను వచ్చేస్తే చాలా సంతోషంగా ఉండగలను అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో పెళ్ళికొడుకు వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న అవని ఫ్యామిలీ మొత్తం పెళ్ళికొడుకు వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారు. ఇంతలో పెళ్ళికొడుకు పెళ్లి పందిరిలో కూర్చుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పంతులు గారు అయితే పెళ్లి కూతురును కూడా తీసుకొని రండమ్మా, అలా దుర్ముహూర్తం రాకముందే పెళ్లి కూతురుని తీసుకొని వచ్చేస్తే చాలా మంచిది, వెళ్ళి తీసుకొని రండి అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ప్రణతిని తీసుకొని రావడానికి తన రూమ్కి వెళ్తూ ఉంటుంది. అది చూసిన పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. వెళ్ళు వెళ్ళు, అక్కడ ఏం జరుగుతుందో నాకు నేను ముందే ఊహించాను కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అవని ప్రణతి గదిలోకి వెళ్ళి ప్రణతి ప్రణతి అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఎంతకీ ప్రణతి కనిపించకపోవడంతో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి ప్రణతి ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ టైంలో అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని ఎంతకీ ప్రణతి కనిపించకపోవడంతో చాలా కంగారు పడిపోతూ ఆ టేబుల్ మీద ఉన్న ఒక లెటర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈ లెటర్ అని చెప్పేసి అయితే దాన్ని తెరిచి చూసి చదువుతూ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయి దగ్గరికే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అయితే ప్రణతి రాసిన లెటర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అది చూసిన పల్లవి మాత్రం ఇప్పుడు ఏం చేస్తుందో ఈ అవని, నేను నా కళ్ళారా చూస్తాను కదా అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తుంది.